హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్నంటే ఫ్రైడే కదా, కొంచెం పూజ అది కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగా లేచాను. స్టవ్ అది నేను ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే బార్లీ అది కాయాలి కదా, సో బార్లీ కాచేసి నట్స్ అది కూడా రెడీగా పెట్టేసి నేను ఈరోజు క్యారెట్ పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను లంచ్లోకి. సో అవన్నీ అక్కడ కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకుని నేను షవర్ చేసి వచ్చి ఇక్కడ రైస్ పెట్టేశాను. అండ్ ఈరోజు శుక్రవారం కదా, నేను పరమాన్నం చేస్తానండి దేవుడికి. సో అది రెడీ పెట్టాను. అక్కడ నేనైతే కూర పోపు పెట్టుకుంటున్నాను అనమాట. క్యారెట్ పొటాటో ఫ్రై యాజ్ యూజువల్ ఫ్రై ఎలా చేస్తామో అలానే కదా. సో నేను అదైతే పెద్ద ఏమీ షేర్ చేయలేదండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే పూజ అది కూడా చేసుకున్నాను. నేను శుక్రవారం పూజలో అయితే ధూపం అది కూడా వేస్తాను కదండి. పూజ అంతా కూడా చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్లోకి చెప్పాను కదండి, ఇడ్లీ పిండిలో బియ్యం పిండి కలుపుకొని, బియ్యం పిండి కొంచెం ఉల్లిపాయ కలుపుకొని అట్లయితే పోసుకున్నాను అనమాట. ఇక్కడ వంట చేస్తూనే నేను పూజ పని కూడా చూసుకున్నాను అనమాట, అలా సెమెంటేనియస్గా. పూజ అది కూడా అయిపోయిందండి. ఇక్కడ చూసారా, ఇక్కడ పూజ అయిపోయింది. నేను ఫ్రైడే చెప్పాను కదండి, ధూపం వేస్తాను కదండి, అలాగా. అండ్ కర్రీ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ పరవన్నం, దేవుడికి పరవన్నం చేస్తానని చెప్పాను కదా, అది యాజ్ యూజువల్. ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను మా హస్బెండ్కి. లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసిన తర్వాత మా హర్ష అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. మా హర్ష కెలాక్స్ తినేసి వెళ్ళిపోతాడండి. వాడితో టిఫిన్కి అస్సలు ప్రాబ్లం ఉండదు. మార్నింగ్ అయితే కెలాక్సే తినేసి వెళ్ళిపోతాడు. ఒక్క సండే రోజు మాత్రమే స్పెషల్ టిఫిన్ అడుగుతాడు అన్నమాట వాడు. సో నార్మల్గా అయితే కెలాక్స్ తినేసి వెళ్ళిపోతాడు. బ్రేక్కి ఏది ఏది ఉంటే అది పెట్టేస్తాను. ఈరోజు కేక్స్ పెట్టాను అనమాట. స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. మా హర్ష వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి అయితే నేను ఇక్కడ అట్లు చెప్పాను కదా, ఇడ్లీ పిండిలో కొంచెం బియ్యం పిండి కలిపి, బియ్యం పిండి ఉప్పు ఆనియన్స్ కలిపేసి అట్లా వేసేస్తున్నాను. అదేం నేను పెద్ద షేర్ చేయలేదులేండి. మేము ఆవకాయ ఉంటే ఆవకాయతో తినేస్తాం, లేదంటే కారం నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో చట్నీ ఉండాలి అన్న రిస్ట్రిక్షన్ అయితే లేదు, అది మాట. నెయ్యి కరగబెడుతున్నాను అక్కడ. ఆ కారం నెయ్యితో బాగుంటాయండి, చక్కగా మా హస్బెండ్ తినేస్తారు. నాకైతే అసలు చట్నీ ఉండాలి అని ఇదేం లేదు, నేను షుగర్తోనైనా తినేస్తాను అనమాట. యాజ్ యూజువల్ ఇక్కడ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత లంచ్ అది కూడా అయిపోయిందండి నాది. హర్ష స్కూల్ నుంచి వచ్చాడు. ఈరోజు వన్ డే మ్యాచ్ ఉంది కదండి, ఇంకా అసలు టీవీ వదలడండి. మళ్ళీ గేమ్కి వెళ్ళేంత వరకు టీవీ మోగుతానే ఉంటుంది. ఆ సోఫా ఖాళీ చేయడు. వాడు టీవీ చూస్తున్నంతసేపు సోఫాలో మాత్రం వాడే ఉండాలన్నమాట, అలాగనా. సో అక్కడైతే వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ గేమ్ నుంచి వచ్చేసి ట్యూషన్లో కూడా వెళ్ళిపోయాడు అనమాట. అండ్ నేను ఈవినింగ్ ఒక మూవీ చూశానండి, పీటీ సార్ అని చెప్పి, ప్రైమ్లో ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. ఒక గర్ల్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అన్నమాట ఇది. నేనైతే చూసాను, నాకైతే నచ్చింది, అందుకని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. వీలైతే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ చూడండి, బాగుంది మూవీ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను ఈవినింగ్ డిన్నర్లోకి అటుకులు ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, లైట్గా ఉంటుంది, స్టమక్ ఫుల్గా కూడా ఉంటుంది అన్నమాట. మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. అటుకులు ఉప్మా మనకి తినడానికి చాలా బాగుంటుంది. అందులో పల్లీలు జీడిపప్పు కూడా వేసుకుంటాం కదా, మంచి క్రంచీగా కరకరలాడుతూ బాగుంటుంది అన్నమాట. ఇక్కడైతే నేను కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాను. అటుకులు ఒక 15 minutes బిఫోర్ నానబెట్టుకున్నాను అనమాట, అలా కడిగి. పొటాటోస్, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, యాజ్ యూజువల్ పోపులు అన్నమాట. ఆయిల్ పెట్టుకొని కొంచెం పల్లీలు, కొంచెం జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు జీడిపప్పు ఏంటంటే బాగుంటాయి అన్నమాట, మనకి క్రంచీగా కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కాసేపు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం.
పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఆనియన్ వేసి వేయాలి. వేయించుకున్న తర్వాత పొటాటోస్ వేసి మగ్గబెట్టుకుందాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏం వెజిటబుల్ కావాలంటే అది వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా దగ్గర పొటాటో ఉంది, సో అందుకని పొటాటో వేసాను. క్యారెట్ కూడా వేద్దాం అనుకున్నాను, సరే ఎందుకులే అని చెప్పి మళ్ళీ అది తీసి పీల్ చేసి కట్ చేయడానికి బద్ధకం వేసి, సో నేను పొటాటో ఒకటే వేసాను అనమాట. కొంచెం పొటాటో కుక్ అయినంత వరకు మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలన్నమాట. ఇక్కడే నేను ఉప్పు పసుపు కూడా వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అండ్ పసుపు ఒక 1/2 స్పూను. కాసేపు బాగా వేయించుకొని, మనకి పొటాటో ఇలా కట్ చేస్తే కుక్ అయిపోతుందని తెలుస్తుంది కదా, అప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న అటుకులు వేసేసుకోవాలి. ఇక్కడ పొటాటో అయితే బాగా మగ్గిపోయింది. నేను ఇప్పుడే అది వచ్చేసారా, నేను అలా కట్ చేసి చూసుకుంటే కుక్ అయిందో లేదో తెలుస్తుంది అన్నమాట. అప్పుడు నేను అటుకులు వేసేసుకున్నాను. అటుకులు వేసుకొని బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలన్నమాట, అంటే కొంచెం సాఫ్ట్ అవ్వడానికి. కొంచెం బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్, అది నేను ఆ గ్లాస్తో వాటర్ వేసి మూత పెడుతున్నాను. అంటే కొంచెం ఆవిరికి బాగా మగ్గిపోతుంది అన్నమాట. పొటాటో మగ్గిపోతుంది, అటుకులు కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సాఫ్ట్గా ఉన్న తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనం డిన్నర్ టైంకి చాలా బాగుంటుంది ఇది తినడానికి. ఇందులో అడిషనల్గా కావాలంటే లెమన్ కూడా పిండుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే నా దగ్గర లెమన్ లేదు, అందుకే నేను పిండలేదు అన్నమాట. మాకు ఇలాగే బాగుంది, ఇలాగే తినేసాం. మా హస్బెండ్ కూడా వచ్చేసారు, మా హస్బెండ్ కూడా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను అనమాట. అండ్ నెక్స్ట్ నైట్ వెళ్ళి వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తెచ్చుకున్నారు ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ రింగ్స్ అట. సండే ఫ్రెండ్షిప్ డే కదా, మా స్కూల్లో అట సాటర్డే చేసుకుంటారట, అందుకని చెప్పి తెచ్చుకున్నారు. That's it friends, thank you so much for watching my videos. Please like, share and subscribe to my channel Happy Family Vlogs with Harsha. Thank you guys, thank you so much.